కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ పర్వదినం సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం వాయిదా పడినట్లు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. బుధవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేఖ మాట్లాడారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా చీరల పంపిణీ చేయలేకపోయామని వివరించారు. చీరలు అందుబాటులో ఉన్నాయని, ఎమ్మెల్యే ఆరోగ్యం కుదుట పడగానే చీరలను ట్రస్ట్ సభ్యులైన మహిళలకు అందజేస్తామన్నారు. ఓటు చోరుపై ప్రజల్లో విస్తృతి ప్రచారం కల్పించినట్లు ఆమె తెలిపారు. అక్టోబర్ 15వ తేదీలోపు ప్రజలలోకి వెళ్లి బీజేపీ ఓట్లను ఎలా తీసివేస్తుంది అనేది వివరించి సంతకాల సేకరణ చేయనున్నామని చెప్పారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు 150,000 మంది సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సురేఖ వెల్లడించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మనం ప్రతి సంవత్సరం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు దాదాపు 1,00,000 చీరలు ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా దసరా సందర్భంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈసారి ప్రేమ్ సాగర్ రావు గారి అనారోగ్యం దృష్ట్యా ఆయనకి కాలికి సర్జరీ అయింది. దాంతో ఈసారి నవంబర్లో ఇవ్వాలి అని అనుకుంటున్నాం చీరలు. మీకు పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారి అనారోగ్య కారణాల వల్ల మనం సెప్టెంబర్లో దసరాకి ముందు ఇవ్వాల్సిన చీరలు ఈ దీపావళి తర్వాత నవంబర్ 27 నుండి చీరలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ విషయంలో అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా, ఎవరైతే కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇది అంటే మా పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ఏదైతే ఏఐసిసి ఆదేశాల అనుసారంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ మీద సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. అయితే మనకు తెలంగాణలో కూడా అక్టోబర్ 15 వరకు ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగైతే ఓట్ చోరీకి పాల్పడుతుందో, అంటే అనేక అక్రమాల ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చుందో ఆ విషయాలన్నీ కూడా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళ సంతకాలు అనేటివి తీసుకోవడం పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పేసి ఏఐసిసి ఆదేశించడం జరిగింది. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పిండ్రు, ప్రతిసారి కూడా మన మంచిర్యాల జిల్లా, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం డిజిటల్ మెంబర్షిప్ కానీ మిగతా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అయితే ఈసారి 1,50,000 మందితోని మనం ఈ ఓట్ చోరీ సంబంధించి వాళ్ళకి చెప్పి వాళ్ళ సంతకాలు అనేటివి దానికి వ్యతిరేకంగా మనం సంతకాలు అనేటివి ఆ ఓట్ చోరీని అరికట్టే విధంగా సంతకాల సేకరణ చేయాలి అని మా కార్యకర్తలకి ప్రేమ్ సాగర్ రావు గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అది మనకు అక్టోబర్ 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. అయితే గతంలో కూడా మనం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓట్ చోరీ గురించి. కేంద్రంలో ఉన్న బీజేపీ దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సహకరిస్తుంది. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో కూడా ఓట్ చోరీకి పాల్పడి అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. గతంలో మనం అంటే రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ విషయంలో ఉద్యమించడం అనేది జరుగుతుంది. కర్ణాటకలోని మహదేవ్పుర అనే ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎప్పుడు కూడా బీజేపీనే గెలుస్తూ వస్తుంది. అయితే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్ల వివరాలు తీసుకున్నప్పుడు అక్కడ 1,00,000 దొంగ ఓట్లను వివిధ ప్రక్రియల ద్వారా నమోదు అనేది చేయడం జరిగింది.
అలాగే ఇంకొకటి అలంద అనే ఒక నియోజకవర్గంలో చూస్తే అక్కడ 6,800 మంది ఓట్లని ఎవరైతే కాంగ్రెస్ పక్క ఓట్లు ఉంటాయో వాటిని డిలీట్ చేయడం అనేది జరిగింది. అలాగే మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఇండియా కూటమికి మెజారిటీ అనేది వచ్చింది. ఆ తర్వాత మేలో జరిగిన ఎలక్షన్స్ ఏమో కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు వస్తే నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఎన్డీఏ కూటమికి ప్రజల అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. అయితే అక్కడ విచిత్రంగా అక్కడ చూస్తే పోలింగ్ పర్సంటేజ్ కానీ ఓట్ల శాతం కానీ చూస్తే 1 కోటి ఓట్లను కొత్తగా నమోదు చేయడం జరిగింది. అంటే దొంగ ఓట్ల ద్వారా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది అని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు బీహార్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బహుశా ఈ సంవత్సరం చివరిలో నవంబర్లో అట్లా జరగవచ్చు. అయితే అక్కడ కూడా చూస్తే 65 లక్షల మంది ఓట్లను అక్రమంగా తొలగించడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ దొంగ ఓట్లను నమోదు చేయడం ద్వారా తప్పకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనే ఓట్లను తొలగించడం ద్వారా అధికారంలోకి వస్తుంది అని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. గతంలో మన దగ్గర కూడా తెలంగాణలో చూస్తే 2018 ఎలక్షన్స్లో 20 లక్షల ఓట్లు గల్లంతు చేయడం అనేది జరిగింది. మన మంచిర్యాల నియోజకవర్గంలోనే చూస్తే ఎంతోమంది 2018 ఎలక్షన్స్లో మా ఓట్లు అసలు మా పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియదు, మాకు ఓటు లేదు అని చెప్పేసి చాలామంది కూడా ఆందోళన చెందడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ గారు ఒక 20 లక్షల ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి ఆయననే తర్వాత క్షమాపణలు అడగడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండు కుమ్ముక్కయి ఇక్కడ కూడా ఓట్ల అక్రమాలతోని ఆ రోజు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది జరిగింది. దీనికి ఎలక్షన్ కమిషన్, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆ రోజు టీఆర్ఎస్కి సహకరించింది. మన దగ్గర కూడా చూస్తే రాత్రి 11 గంటల తర్వాత అబ్నార్మల్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా పెరిగింది. అంటే ఇవాళ అధికారంలోకి రకరకాల అక్రమాల ద్వారా వీళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక విఘాతం కలిగించే చర్య. ఈ అక్రమాల మీద దేశ ప్రజలందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మేము ముఖ్యంగా మా కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి ఈ ఓట్ చోరీ మీద ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళ సంతకాలు అనేటివి తీసుకోవాలి. అక్కడ మన నియోజకవర్గం ఏదైతే మంచిర్యాల నియోజకవర్గం అయితే 04 మన అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ వేయాలి. అలాగే వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకోవాలి. శ్రీరాంపూర్ ఏరియా సెప్టెంబర్ నెలలో కేవలం 60% బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగిందని జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడారు. సెప్టెంబర్ నెలలో ఏకదాటిగా 20 రోజుల పాటు భారీ వర్షాలు పడడంతో ఓసీపీలో ఉత్పత్తికి ఆటంకం కలిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అంతేకాకుండా శ్రీరాంపూర్ ఓసీపీలో సిఆర్ఆర్ మట్టి తవ్వకాల రవాణా కాంట్రాక్ట్ సంస్థ పనులు నిలిపివేయడంతో ఉత్పత్తిపై ప్రభావం పడిందన్నారు. అంతేకాకుండా జీవీఆర్ సంస్థ కూడా వారికి కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయకపోవడంతో ఉత్పత్తికి నష్టం కలిగిందన్నారు. బుధవారం నుంచి 2 సంస్థల మట్టి తవ్వకాలు రవాణా చేయలేమని నోటీసు ఇచ్చారని చెప్పారు. దాంతో శ్రీరాంపూర్ ఓసీపీ జీవీఆర్ సంస్థ స్థానంలో మరొక టెండర్కు ప్రతిపాదనలు పంపించామని, మరో నెలగా టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు. కొత్త కాంట్రాక్టు సంస్థచే మట్టి తవ్వకాలు రవాణా చేయడం జరుగుతుందని వివరించారు. దాంతో ఉత్పత్తి నష్టపోయాము. కానీ లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ నెల ఉత్పత్తులు చూసినట్టయితే ఇది సుమారు 12% ఎక్కువ ఉంది. అట్లాగే ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే 30 లక్షలు కానీ 20 లక్షలు సాధించాము. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే సుమారు 5,80,000 ఎక్కువ సాధించాము. సుమారు 30% ఎక్కువ ఉంది. సో ఈ రాబోయే రోజుల్లో మరి ఉత్పత్తి నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. అట్లే కొత్త ఈ ఓబీఆర్ కాంట్రాక్టులు చిన్న వేరే కారణాలతో కొన్ని మరి పని నడవని పరిస్థితి ఏర్పడింది.
కొత్త ప్రపోజల్స్ అనేది పంపించడం జరిగింది. రెండో ప్రపోజల్ సిఆర్ఓ ప్లేస్లో కూడా తయారు చేయడం జరుగుతుంది. అది 1 వీక్లో కార్పొరేట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా అంటే ఈ నష్టపోయే ఓబీ కాంట్రాక్టర్ ద్వారా నష్టపోయిన ఓబీని ఉత్పత్తిని సింగరేణి ద్వారా మరి సింగరేణి ఎక్విప్మెంట్తో సింగరేణి మ్యాన్ పవర్తో మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి మరి ఉత్పత్తిని వీలైనంత వరకు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్స్ చేసినాం. ఆ రకంగా ముందుకెళ్తామని నేను తెలియజేస్తాం. దసరా పర్వదినం శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. శ్రీ విశ్వనాథ ఆలయం కాలక్షేప మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపానికి చేరుకున్న సురేఖకు నిర్వాహకులు బోడ ధర్మేందర్, రేణు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి సురేఖ పూజలు చేశారు. ఈ సందర్భంగా సురేఖను అర్చకుడు భట్రాచార్య, మండపం నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. Hey!